నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదుపు కుదిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు నిన్న ఈ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ అభియోగ పత్రాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని A1గా, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని A2గా పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటోందని మండిపడ్డాయి. నేడు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. సోనియా, రాహుల్పై ఏదైనా కేసులో ఛార్జ్షీట్ దాఖలవడం ఇదే మొదటిసారి. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను స్వీకరించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ నెల 25న అభియోగ పత్రాలపై విచారణ చేపడతామని వ్యాఖ్యానించారు. ఈ ఛార్జ్షీట్ విచారణార్హమా కాదా అన్న దానిపై ఈ నెల 25న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్కు చెందిన 700 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయనున్నట్లు నోటీసులు జారీ చేసిన 4 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు కావడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుండగా ఇందులో చెరో 38% చొప్పున షేర్లతో సోనియా, రాహుల్ మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్కు ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గులోని ఐకానిక్ హెరాల్డ్ హౌస్తో పాటు ముంబై, లక్నవూల్లో ఆస్తులున్నాయి.